అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే స్టోరేజ్ కంటైనర్స్ అండి. ఇవి ఫైబర్వేనండి, గ్లాస్ అయితే కాదు. చాలా కంఫర్ట్గా కన్వీనియంట్గా అనిపించింది అనమాట. ఒకసారి మీకు చూపిద్దాం అనిపించింది. మరి అయితే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. మన ఛానల్లో ఇలాగే కిచెన్కి ఇంటికి సంబంధించిన రకరకాల ప్రోడక్ట్స్ గురించి, మిషన్లు, అప్లయన్సెస్కి సంబంధించిన వీడియోస్, రివ్యూస్, డెమోస్ అన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని వంటలు కూడా ఉంటాయి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి మన వీడియోస్ అన్నీ చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకేనా? మరైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగో చూడండి, 6 పార్టీషన్స్ ఉండే కంటైనర్ అనమాట. దీనికి బటన్స్ ఉంటాయండి. బటన్ ప్రెస్ చేస్తే మనం ఏ బటన్ ప్రెస్ చేస్తే ఆ పప్పులు, బియ్యం ఏదన్నా మనం ఏం పోసామో అవన్నీ బయటకు వస్తాయన్నమాట. చాలా బాగుంది కదా. పార్టీషన్స్ ఒకదానికొకటి కలవకుండా మాత్రం స్ట్రాంగ్ గా ఉంటాయండి. ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వాటి కడుక్కునేటప్పుడు తీసి కడుక్కొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంది ఆప్షన్. బటన్స్ అయితే ఏ దానికది విడివిడిగా ఉంటాయి బటన్స్. ఈ స్టోరేజ్ బాక్స్ ని అట్లాగే షెల్ఫ్ లో పెట్టేయచ్చు, లేదా అరుగు మీద పెట్టుకోవచ్చు, లేదంటే గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది కదా. 2 2 kgs పార్టీషన్స్ ఉంటాయి, 4 kg పార్టీషన్స్ ఉంటాయండి. ఇంత పెద్ద కంటైనర్ కదా, దీన్ని బయటకు తీసుకోవడం కష్టం కదా అని అసలు అనుకోవాల్సిన పనే లేదండి. దీని ఊరికే ఒక షెల్ఫ్ లో పెట్టేసామనుకోండి, మనకి కింద గ్యాప్ ఉంటుంది అనమాట. అంటే చూస్తున్నారు కదా మీరు, పైన పప్పులో దానికి కింద బటన్స్ కి, అది కాకుండా దాని కింద మనం కప్ పెట్టి బటన్ నొక్కితే పప్పులు పడడానికి గ్యాప్ ఉండి, దానికి వాళ్ళు కప్ కూడా వాళ్లే ఇస్తున్నారు. అందుకని చెప్పేసి మనం కప్ పెట్టి ప్రెస్ చేసి పప్పుల వరకే తీసుకుంటాం కానీ మనం మొత్తం కంటైనర్ ని బయటకు తీయాల్సిన అవసరమే ఉండదు. మాటి మాటికి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. మనకు కూడా ఆ కప్ కి మెజరింగ్ కూడా ఉంటది కాబట్టి మనం చూసుకొని ఎంత నొక్కితే సరిపోతాయని మనం చూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఏముందిలేండి, కొంచెం ఎక్కువ పడినా కానీ పైన మూత క్యాప్ ఉంటది కాబట్టి క్యాప్ తీసి దాంట్లో పోసేసుకోవచ్చు. చాలా అయితే చాలా బాగుందండి. ఇది కంఫర్టబుల్ గా ఉంది. కిచెన్ లో మనం నీట్ గా అన్ని ఒక్క దగ్గరే ఉంటది అనమాట. ఒకే కంటైనర్, మనం డబ్బాలుగా కాకుండా లేటెస్ట్ కాబట్టి ఇప్పుడు కొత్తగా డబ్బాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. పాత ఉండి తీసేయాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పటిలాగే దీనికి సంబంధించిన లింక్స్ అని నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా నచ్చి కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి. అక్కడికి వెళ్తే అక్కడ అన్ని రకాల ప్రైజెస్ ఉంటాయి, ఇంకా సైజులు ఉంటాయి. కంటైనర్స్ కి సంబంధించి ఏ సైజులు ఏంది అన్ని కూడా ఉంటాయి అనమాట. చూసుకోండి. ఓకేనా? దీని గోడకి హ్యాంగ్ చేసే ఆప్షన్ మాత్రం చాలా బాగుందండి. మనకి షెల్ఫుల్లో అరుగుల మీద ప్లేస్ లేనప్పుడు గోడకు హ్యాంగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ కంటైనర్ చూద్దాం రా. ఇదిగో చూడండి, ఇది రౌండ్ షేప్. ఇది కూడా చాలా బాగుందండి, క్యూట్గా ఉందన్నమాట. ఇట్లాంటి 2 3 పెట్టుకున్నాం అనుకోండి, మనం రకరకాల మామూలు కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అట్లాంటివి ఒక దాంట్లో పోసుకోవచ్చు. ఇంకొక దాంట్లో మామూలు ఇవి ఉంటాయి కదా, సజ్జలు, జొన్నలు అట్లాంటివి పోసుకోవచ్చు. ఇంకొక దాంట్లో అట్లా డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు అట్లాంటివన్నీ కొన్ని అట్లా డిఫరెంట్ గా పోసుకోవచ్చు అనమాట. ఇవైతే నేను షెల్ఫ్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంది అన్నట్టు అనిపించి సెలెక్ట్ చేశాను. ఆ సెంటర్ లో ఒకటి ఉంది కదా, దాంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే మనకి చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మన మసాలా దినుసులు కానీ ఏమైనా వేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. మామూలుగానే పైన మూత ఉంటుంది, దాన్ని తీసేసి లోపల పోయడమేను. దీనికి కూడా వీళ్ళు మెజరింగ్ కప్ ఇస్తారండి. దీనికి ఇంకొక కలర్ కూడా ఉంది, మనకి వైట్ ఉంది కదా, ఇది ఒక లైట్ గ్రీన్ అనమాట. బాగుంది, పిస్తా కలర్. దీని సెంటర్ లో మసాలా దినుసులు వేయడం వల్ల మనకి పప్పులు కూడా తొందరగా పురుగు పట్టవండి. చాలా బాగుంది ఐడియా మాత్రం. స్టోర్ చేసుకున్నట్టుంటది, పప్పులు కూడా సేఫ్ అనమాట. ఈలోపు మీరు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. దీని పార్టీషన్స్ సపరేట్ గా తీయడానికి లేదనమాట. దేనికది విడివిడిగా పార్టీషన్స్ ఉన్నాయి. సపరేట్ గా మనం తీసేదేం లేదు. క్లీనింగ్ అప్పుడు దేనికది నీట్ గా కడుక్కోవచ్చు అనమాట ఒకసారి పప్పులన్నీ అయిపోయాక. చాలా బాగుందండి, కంఫర్ట్ గా, క్యూట్ గా, చిన్నదిగా ఉంది. ఇలా రోల్ చేస్తున్నాం కాబట్టి షెల్ఫ్ లో పెట్టే మనం రోల్ చేసుకోవచ్చు. షెల్ఫ్ లో పెట్టే మనం దాన్ని ఓపెన్ చేసి దానికి చిన్న కప్ ఇస్తాడు, ఆ కప్ లోకి మనం ఏ కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లాంటి 2 3 4 కొనుక్కున్నా కానీ మనకి ఏం అడ్డంగా అనిపించదు, ఎందుకంటే షెల్ఫ్ లో పెట్టేస్తాం కాబట్టి. నెక్స్ట్ అయితే మనం బియ్యం స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ 5 కేజీలు, 10 కేజీలు, 15, 20, 25 కేజీల దాకా ఉందన్నమాట. దీంట్లో ఇవి కందులు అనుకుంటా, అవి చూడడానికి అట్లా అనిపించింది. దీంట్లో సెట్లుగా ఉన్నాయండి. వీటికి సంబంధించిన లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. చాలా మంచిగా అనిపించింది నాకు. చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరింగ్ అనమాట బియ్యంకి. ఇది బియ్యందే, కానీ ఇది ఓన్లీ 10 kgs ఉంది. ఈ లింక్ అయితే మాత్రం దీంట్లో 2 కలర్స్ ఉన్నాయండి. బ్లూ ఒకటి ఉంది, గ్రే ఒకటి ఉంది.
రెండు బాగున్నాయి కలర్స్. ఇది కూడా అంతేనండి, షెల్ఫ్ లో పెట్టుకోవచ్చు లేదా అరుగు మీద పెట్టుకోవచ్చు. ఇవి పెద్ద పెద్దవండి, దీంట్లో మాత్రం ఎన్ని సైజులు ఉన్నాయో ఇవి కూడా అంతేనండి. షెల్ఫ్ లో పెట్టుకొని మనం ఏం బయటికి తీయాల్సిన అవసరమే లేదు. కబోర్డ్ లో పెట్టేసుకొని మనం జస్ట్ అటు మూత తీసి తీసుకోవచ్చు అనమాట. బియ్యం అనే కాదు, మనం ఎక్కువ పప్పులు తెచ్చుకున్నప్పుడు 10 కేజీలు తెచ్చుకున్నప్పుడు కూడా అన్ని పోసుకోవచ్చు అనమాట. 25 కేజెస్ దాకా ఉన్నాయి. ఈ సైజులు మాత్రం దీంట్లో ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్ని ఉన్నాయి. నేను లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ నేను అన్ని ఇవ్వలేను కాబట్టి దీనికి సంబంధించి ఒక 2-3 లింక్స్ ఇస్తాను. అంటే ఈ బియ్యంకి సంబంధించి రైస్ పప్పులు ఎక్కువ స్టోర్ చేసుకునేవి. కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే అక్కడ అన్ని సైజులు ఉంటాయండి. 5 కేజీల నుండి 25 కేజీల దాకా అన్ని సైజులు ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు అనమాట. ఇంతకీ లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేసేయండి. ఇది చూడండి ఎంత బాగుందో, తమాషాగా అనిపించి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. నాకైతే భలే అనిపించింది. పైన అన్ని పల్సెస్ పప్పులన్నీ వేసుకోవచ్చు. పైన దేనికది బటన్స్ ఉన్నాయి. మళ్ళీ కింద మాత్రం పెద్ద స్టోరేజ్ ఒకటే ఉందన్నమాట. అంటే కింద బియ్యము, పైన అన్ని రకాల పప్పులు అలా ఎక్కువ ఉండేవి కింద పోసుకోవచ్చు. దానికి ఒకటే ఉంటుంది అనమాట. పైన మాత్రం అన్ని 6 పార్టీషన్స్ ఉంటాయి. అన్ని 6 టైప్ ఆఫ్ పల్సెస్ ఏవైనా మన ఇష్టం ఏమైనా పోసుకోవచ్చు అనమాట. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలి, ఏంటి పైన కింద మిక్స్ అవ్వవా, ఎలా వస్తాయని చెప్పేసి. అందుకే నేను ఈ ఫోటో కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. పైంది సపరేట్ గా అన్ని సెంటర్ లోకి వస్తుంది. ఏ బటన్ నొక్కితే ఆ పప్పులు మాత్రమే కిందకు వచ్చి ఎక్కడ ఏం మిక్స్ అవ్వకుండా సెంటర్ లోంచి మనకు బయటకు వచ్చేస్తాయి అనమాట. భలే అనిపించింది కదా, నాకైతే భలే నచ్చిందండి. క్యూట్ గా తమాషాగా ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఏదైనా అంటే క్రేజీగా ఉండేవాళ్ళు మాత్రం ఇట్లాంటిది కొనుక్కోవచ్చు. ఇది కూడా అంతే సేమ్, మనం షెల్ఫ్ లో పెట్టుకున్నామంటే బయటకు తీసే పనే లేదు. దానికి వాళ్ళే కప్ ఇస్తారు కాబట్టి మెజరింగ్ కప్పు దాంట్లో పట్టుకొని మనం వాడేసుకోవచ్చు అనమాట. క్లీనింగ్ కూడా దానిలాగే, దానికి సపరేట్ చేసుకోవచ్చు. ఆ పార్ట్స్ అన్ని సపరేట్, అంటే పైది ఓపెన్ చేసేయచ్చు, మళ్ళీ ఆ మధ్యలో పార్టిషన్ ఇంకొక మూతలాగా ఉంటుంది, దాన్ని తీసేయచ్చు. అన్ని క్లీన్ చేసుకుని ఆరబెట్టుకుని మట్టి పెట్టేసుకోవచ్చు అనమాట. అది సంగతి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. చూసుకోండి, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. అలాగే అన్నిటికి సంబంధించిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు చూపించినవి అన్నీ అంటే నేను కరెక్ట్గా కొన్ని సెలెక్ట్ చేశాను. అన్నీ ఎందుకు అంత జంక్ అంతా అవసరం లేదు కదా, కొన్ని పర్టికులర్గా ఈ బాగున్నాయని నేను స్టడీ చేసి రివ్యూస్ చూసి అంత బాగుంది అనుకునేవి మాత్రమే మీకు ఇస్తున్నాను. చూసుకోండి. లేదు ఇవి కాకుండా మీకు ఇంకా వేరే నచ్చినా కానీ కొనుక్కోవచ్చు. ఈ లింక్ ద్వారా వెళ్ళారంటే మీకు ఇట్లాంటివి బోల్డ్ కనిపిస్తాయండి బాబు. ఒకదాని మీద నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే వీటిలో ఇది నచ్చితే ఇవి కొనుక్కోవచ్చు, లేదంటే మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు ఏదైనా యూజ్ అయిందా? మీకు దీంట్లో నచ్చింది ఏంది, నచ్చంది ఏంది, ఏ విషయం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కదా, కిచెన్లో వాడుకోవడానికి ఏమన్నా వాళ్ళకి యూజ్ అయితే కొనుక్కుంటారు. ఓకేనా? అట్టని చెప్పేసి ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారేమోనండి. ఏం కాదండి, 1000-2000 అంతే, ఎంతకన్నా పెద్ద ఎక్కువేం లేదు. 1000 నుంచి 2500 లోపలే అనమాట ఇవన్నీను. దీనికి ఇవే కాకుండా ఇంకొన్ని లింక్స్ కూడా అంటే అన్నీ ఒక్కసారి చూపించలేను కాబట్టి ఇంకొన్ని లింక్స్ కూడా నేను ఎక్స్ట్రా లింక్స్ నేను ఇస్తాను, మీకు కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి, మీకు నచ్చితే కొనుక్కోండి. ఓకేనా? మరైతే ఈ వీడియోని ఇంతతోటి క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓకే అండి, బాయ్. మరి మీరైతే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి. ఓకేనా? ఓకే అండి, బాయ్.